తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ జారీ చేసిన నోటీసులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను విచారణకు సిద్ధమని చెబుతూనే ప్రస్తుత పరిస్థితుల్లో హాజరు కాలేనని జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల వేడి, మరోవైపు చట్టంలోని నిబంధనలు ప్రస్తావిస్తూ కేసీఆర్ పంపిన ఈ రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల సందడి నెలకొంది. జనవరి 30 నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో పార్టీ అధినేతగా అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం, ఇతర పార్టీ వ్యవహారాల్లో తాను పూర్తిగా నిమగ్నమై ఉన్నానని కేసీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పోలీసులు కోరగా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాను అందుబాటులో ఉండలేనని ఆయన వివరించారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న తరుణంలో ఈ విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, ఎన్నికల తర్వాత మరో తేదీని ఖరారు చేయాలని దర్యాప్తు అధికారికి విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా కీలకమైన ఈ సమయంలో విచారణను వాయిదా వేయాలని కోరడం ద్వారా ఆయన ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు. సిట్ నోటీసులకు సమాధానమిస్తూనే కేసీఆర్ చట్టంలోని కీలక నిబంధనలు తెరపైకి తెచ్చారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు పిలవకూడదని ఆయన గుర్తు చేశారు. 65 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు లేదా దివ్యాంగులను వారి నివాస స్థలంలోనే విచారించాలనే నిబంధన ఉందని లేఖలో ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ తన వయస్సును రీత్యా ఈ వెసులుబాటును కోరారు. తనను విచారించాలనుకుంటే తన నివాసానికే రావాలని, భవిష్యత్తులో జారీ చేసే నోటీసులు కూడా తన ఇంటి చిరునామాకే పంపాలని అధికారులకు సూచించారు. దీనివల్ల ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండే విచారణను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ తన లేఖలో తన ప్రస్తుత నివాస చిరునామాను స్పష్టంగా పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మార్కూకు మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన ఇంటి వద్దే విచారణ జరపాలని కోరారు. సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ వంటి సెన్సిటివ్ కేసుల్లో నిందితులను లేదా సాక్షులను కార్యాలయానికి పిలిచి విచారిస్తారు. కానీ కేసీఆర్ అభ్యర్థన మేరకు సిట్ అధికారులు సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియనుండడంతో ఫిబ్రవరి 15 తర్వాత అధికారులు ఎర్రవల్లికి వెళ్లి ఆయన్ను విచారించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నోటీసులు రావడం, దానికి కేసీఆర్ సమయం కోరడం వెనుక భారీ రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో విచారణకు హాజరైతే అది పార్టీ క్యాడర్పై ప్రభావం చూపుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఎన్నికలు ముగిసే వరకు వెసులుబాటు కోరారు. మరోవైపు తాను ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన లేఖలో హామీ ఇచ్చారు. అయితే సిట్ అధికారులు ఆయన అభ్యర్థనను మన్నించి విచారణను వాయిదా వేయడం ద్వారా అనవసరమైన రాజకీయ విమర్శలకు తావు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫిబ్రవరి 15 తర్వాత జరగబోయే ఈ విచారణలో కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెబుతారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్రపై సిట్ సేకరించిన ఆధారాలేంటి అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.